హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ హైటెక్ డిజిటల్ సొల్యూషన్స్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. కేస్ మీకు స్టార్టింగ్ శాలరీని 23,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఫీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ కాబట్టి సో ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సెలక్షన్ మొత్తం కూడా మనకు ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు. గైస్ చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఉండాలి, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు హైటెక్ డిజిటల్ సొల్యూషన్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. గైస్ ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ పోస్టులను రిక్రూట్ చేసుకోవడం కోసం ఇక నోటిఫికేషన్ అయితే మనకు అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఇక్కడ రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు హ్యాపీగా పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్కి అయితే బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు పీజీ క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్నవాడైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ గురించి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. గైస్ ఇక హైటెక్ డిజిటల్ సొల్యూషన్స్ కంపెనీ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి కంపెనీ అనమాట. అంటే వీళ్ళు డేటా సైన్సెస్కి సంబంధించి కావచ్చు, అలాగే బిఎంఏ సొల్యూషన్స్, అలాగే ఇంజనీరింగ్ సొల్యూషన్స్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇలా డిఫరెంట్ సెక్టర్స్లో వీళ్ళు సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. కంపెనీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు అహ్మదాబాద్లో అయితే ఉందన్నమాట. సో మనకు అదర్ స్టేట్స్లో కూడా ఇక బ్రాంచెస్ అయితే ఉన్నాయి. యూఎస్ఏ, యూరప్ అండ్ అలాగే ఆస్ట్రేలియా, మన ఇండియాలో కూడా ఉన్నాయి కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ అనమాట. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే ఇక్కడ జనరేట్ ఎంగేజింగ్ అండ్ రెలెవెంట్ బ్లాగ్ యూజింగ్ జేపీఆర్ ఏఐ ఎన్షూరింగ్ అలైన్మెంట్ విత్ ద బ్రాండ్ అండ్ మార్కెటింగ్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ యొక్క మార్కెటింగ్ ఆబ్జెక్టివ్స్ సంబంధించి మనకు రిలెవెంట్ బ్లాగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక బ్లాగ్స్ అయితే మీరు ఇక జేపీఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసేసి మీరు అలైన్మెంట్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు డెవలప్ కంపేలింగ్ వీడియో స్క్రిప్ట్స్ విత్ జేపీఆర్ ఏఐ కంట్రిబ్యూటింగ్ టు ఏ విజువల్ అపియరింగ్ కంటెంట్ స్ట్రాటజీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకు బ్లాగ్స్ కోసము కంటెంట్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే వీడియో స్క్రిప్ట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక వీడియో స్క్రిప్ట్స్ని అయితే మీరు కంపేల్ చేసి డెవలప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసేసి మీరు యొక్క వీడియో స్క్రిప్ట్స్ కూడా మీరు కంపేల్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే యూటిలైజ్ సింథసిస్ టు క్రియేట్ ప్రోడక్ట్ వీడియోస్ దట్ షోకేస్ కీ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్స్కి సంబంధించి మీరు వీడియోస్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇక ఫీచర్స్ గురించి అండ్ అలాగే బెనిఫిట్స్ గురించి అయితే మీరు ఇక వీడియోస్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది ప్రోడక్ట్ సంబంధించి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే కొలాబరేట్ విత్ ద క్రియేటివ్ టీమ్ టు స్టోరీ బ్రాండ్ ఫిల్మ్ అండ్ ఎడిట్ వీడియోస్ మెయింటైనింగ్ హై క్వాలిటీ స్టాండర్డ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరైతే ఇక క్రియేటివ్ టీమ్స్తో కలిసి ఇక వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే వీడియోని ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి అలాగే వీడియోని ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి అండ్ అలాగే హై క్వాలిటీ స్టాండర్డ్స్ అయితే మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది వీడియోలో అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే ఇంప్లిమెంట్ ఎస్ఈఓ స్ట్రాటజీస్ టు ఆప్టిమైజ్ వెబ్సైట్ కంటెంట్ ఫర్ ఇంప్రూవ్డ్ ఆర్గానిక్ సర్చ్ ర్యాంకింగ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ సర్చ్ ఇంజన్ ఆప్టిమేషన్ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే సో మనం ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు ఆ పోస్ట్ మనకు గూగుల్లో స్టార్టింగ్లోనే వచ్చేలాగా సో మీరు సర్చ్ ఇంజన్ ఆప్టిమేషన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెవరేజ్ ద ఫంక్షనాలిటీస్ ఆఫ్ లింక్డ్ఇన్ సేల్స్ నావిగేటర్ టు ఐడెంటిఫై అండ్ కనెక్ట్ విత్ ద పొటెన్షియల్ లీడ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మీరు వచ్చేసి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే బ్లాగ్ సంబంధించి మీరు కంటెంట్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది, వీడియోస్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది, సర్చ్ ఇంజన్ ఆప్టిమేషన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇటువంటి వర్క్ అయితే మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ఒక కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చేసి గైస్ మీరు ఈవినింగ్ షిఫ్ట్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓన్లీ ఈవినింగ్ షిఫ్ట్స్ మాత్రమే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో రొటేషనల్ షిఫ్ట్స్ అయితే వీళ్ళు మెన్షన్
మెన్షన్ చేయలేదు. సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఈవినింగ్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ కనుక ఉన్నట్టయితే మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ పోస్ట్కి మనకు నోటిఫికేషన్లో శాలరీ అయితే డిస్క్లోజ్ లేదనమాట. సో మనకు గ్లాన్స్టార్ వెబ్సైట్లో యొక్క పోస్ట్కి శాలరీ కనుక చెక్ చేసుకున్నట్టయితే మనకు స్టార్టింగ్ శాలరీని 23,000 to 25,000 ఒక పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, ఇక్కడ చూడండి మనకు కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. కైండ్లీ సెండ్ us యువర్ అప్డేటెడ్ రెజ్యూమ్ అలాంగ్ విత్ ది బిలో మెన్షన్డ్ డీటెయిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేస్తారు కదా, సో ఇక రెజ్యూమ్లో కూడా ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఏమేమి డీటెయిల్స్ ఉండాలో కనుక చూసుకుంటే మీ యొక్క రెజ్యూమ్తో పాటు ఈ యొక్క డీటెయిల్స్ అనమాట. సో టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అన్ని ఇయర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. ఇన్ కేసు మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫ్రెషర్స్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అయితే అడుగుతున్నారు. మనకు అవుట్ ఆఫ్ 5కి మీకు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ స్కిల్స్ కానీ అయితే అడుగుతున్నారు. మ్యాక్సిమం మీరు 3 to 4 అయితే మెన్షన్ చేసేసేయండి. మీకు ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉన్నట్లయితే 5 రేటింగ్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టైపింగ్ స్పీడ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం మీరు 30 words per minute టైపింగ్ స్పీడ్ అయితే మెన్షన్ చేసేసేయండి. ప్రజెంట్ కరెంట్ లొకేషన్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, కరెంట్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, నోటీస్ పీరియడ్, కరెంట్ ఆర్గనైజేషన్, కరెంట్ డెసిగ్నేషన్, వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్. సో ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీరు మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్కిల్స్ కనుక చూసుకుంటే సో మీకైతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అంటే ఇంగ్లీష్లో మీకు బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, గ్రేట్ ఆర్గనైజేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, అలాగే సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ డిసిప్లిన్ స్కిల్స్ అయితే ఉండాలి, ఎంపతి అండ్ అడాప్టబిలిటీ, డెడికేటెడ్కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. కేస్ మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే సో కంపల్సరీగా వర్క్ చేయడానికి మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలన్నమాట. మనకి ఇక్కడ నోట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అప్లై ఓన్లీ దోస్ హూ హ్యావ్ ల్యాప్టాప్స్ ఆర్ సిస్టమ్స్ అండ్ హూ కెన్ జాయిన్ ఇమీడియట్లీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో వర్క్ చేయడానికి మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇక రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకు చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో సో వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్పేసి వీళ్ళు నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మనకు సెలక్షన్ ప్రాసెస్ కూడా మ్యాక్సిమం ఇమీడియట్గా కండక్ట్ చేస్తుంటే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా వీళ్ళు 2 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. వేకెన్సీస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. మ్యాక్సిమం వీడియో చూసి వెంటనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసండి గైస్. ఆప్షన్లో ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. సో రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారనమాట. సో కాంటాక్ట్ అయ్యి యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మనకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.